మీరు ఏదైనా చెప్పండి, ఎక్కడైనా చేయండి. మీకు డౌట్ వస్తుండొచ్చు, ఆ రియల్ ఎస్టేట్ లేదుగా సార్, రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుతున్నాం అంటే అందరికి సొంత ఇల్లు ఉన్నాయి, ఇక్కడ లేవుగా, మరి రియల్ ఎస్టేట్ ఉన్నట్టేగా. గవర్నమెంట్ వచ్చింది కదా సార్. అరే స్వామి, నీకు ఒకటి చెప్పనా, గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ నడిపేది, రియల్ ఎస్టేటే గవర్నమెంట్ నడిపిస్తుంది. కావాలంటే రాసి పెట్టుకోండి, మీరు గవర్నమెంట్కి ఏ గవర్నమెంట్ గెలవాలన్నా పేదోడికి ఇల్లు ఇస్తా అని చెప్తుంది రియల్ ఎస్టేటే. ఏ గవర్నమెంట్ నడవాలన్నా హైదరాబాద్లో భూమి అమ్ముకుంటుంది రియల్ ఎస్టేటే. ఏ గవర్నమెంట్ ముందు మళ్ళీ మంచి పేరు తెచ్చుకోవాలన్నా ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి రియల్ ఎస్టేటే. రియల్ ఎస్టేట్ గవర్నమెంట్ నడిపిస్తుందా, గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ నడిపిస్తుందా? పోనీ డెవలప్ అవుతుంది, మరి పాత వాళ్ళు డెవలప్ చేసి పెట్టారు కదా. మనకు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, కేసీఆర్ గారు ఔటర్ రింగ్ రోడ్ కట్టినప్పుడు ఏమన్నా లారీ ఇసుక పంపించినావా? మనకు మెట్రో వేసినప్పుడు ఓ లారీ సిమెంట్ పంపించినావా? ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు కనీసం బకెట్ టీలను పోసినావా? డెవలప్ అవుతుంది హైదరాబాద్ అని. ఎందుకు బాస్ లేని పని ముచ్చట్లని? ఉన్న డబ్బులు దగ్గర పెట్టుకొని ఎర్లీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. ఇల్లు తొందరగా కొనకండి, ఇన్వెస్ట్మెంట్ ఎర్లీగా చేసుకోండి. మీరు కావాల్సిన గోల్స్కి, మీ డిసిషన్కి, ఆ డిసిప్లిన్కి కట్టుబడి ఉండండి, ఖచ్చితంగా సాధించుకోవచ్చు.